ఓడిసి మండలం నల్లగుట్లపల్లిలో ఉన్నామండి. ఇప్పుడు టైం 4 అవర్స్తుంది. ఇంకా ఎవరు భోజనం కూడా చేయలేదు. అయినా ఇంత ఊరంతా కదిలి వచ్చి మాతో పాటు అడుగేసి ముందరికి వెళ్తుంది. చాలా బాగుంది రెస్పాన్స్. ఈ పంచాయతీ అంతా కూడా ప్రతి ఒక్కరూ పసుపు కుంకుమ ఇచ్చి నన్ను ఆదరిస్తున్నారు, వాళ్ళ ఇంటి బిడ్డగా ఆదరిస్తున్నారు. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఉండేది మనకి ఒకే ఒక వారం. వచ్చే సోమవారం ఈ టైంకి పోలింగ్ జరుగుతూ ఉంటుంది. మాకైతే పూర్తి నమ్మకం ఉంది. ఇక్కడ వచ్చేది పసుపు రంగే, పసుపు జెండానే ఎగురుతుంది. మామయ్య గారు చేసిన మంచి ఎక్కడికి పోదు. ఆయన చేసిందే మంచి అందరూ గుర్తిస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ఏ రకమైన అభివృద్ధి జరగలేదు అనే దాంతోనే ప్రతి ఒక్కరూ ముందుకు అడిగేసి మరి వైసీపీ నుంచి కూడా వచ్చి టీడీపీ కండువాలు కప్పించుకుంటుండే వాళ్ళు ప్రతి ఊరిలోనూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, ఇంకా మన పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేశారండి. అందులో చాలా ముఖ్యమైన పథకాలు ఉన్నాయి. మహిళలకి ముఖ్యంగాను ప్రతి నెల 1500 అంటే సంవత్సరానికి 18,000, ప్రతి బిడ్డకి 15,000 అమ్మఒడి కింద, ఇంకా బీసీలకి 50 ఏళ్ళకే 4,000 పెన్షన్, వికలాంగులకి 6,000 పెన్షన్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరిని తీసుకున్నా ఆ రంగంలో వాళ్ళకి చాలా ఉపయోగపడే పథకాలు ఉన్నాయి. రైతులకు 20,000, పూజారులకు 25,000 సంవత్సరానికి ఉన్నాయి. ఇంకా కొత్త నిరుద్యోగ భృతి ఇస్తారు 3,000. అది కాకుండా ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు తర్వాతే ఎవరైనా. గత 5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం, యువకులకి ఏ రకమైన ఉద్యోగ అవకాశాలు లేవు. డిఎస్సి ఇస్తామని చెప్పారు, మెగా డిఎస్సి ఇప్పటిదాకా రాలేదు. ఇంకా ఏ రకమైన పరిశ్రమలు తీసుకురాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి అనే దానికి కూడా ఎక్కడ లేదు. మంచి ఏడన్నా జరగాలి అంటే పరిశ్రమలు రావాలి, ఇలాంటివి ఏవి జరగలేదు. కాబట్టి అందరూ కళ్ళు తెరుచుకున్నారు. ఒక ఛాన్స్ అంటూ ఇచ్చి అప్పుల ప్రదేశ్ చేసేసారు ఆంధ్రప్రదేశ్ని. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఓన్లీ ఒకే ఒక దారి, చంద్రబాబు నాయుడు గారు రావాలి. అక్కడ ముఖ్యమంత్రిగా ఆయనే వస్తారు. ఇక్కడ పుట్టపర్తి గడ్డ మీద కూడా వచ్చేది పసుపు రంగే. థ్యాంక్ యూ.